కొన్ని సంక్షిప్తంగా వారు చెప్పారు. సరే, ఏదున్నా మా దృష్టికి తీసుకురావడం ద్వారా తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయడం జరుగుతుంది. నవంబర్ 28 తారీఖు అలాగే ఈ నెల 7 తారీఖున స్ట్రక్చరల్ కమిటీ సమావేశం జరిగింది. నవంబర్ 28 తారీఖున జరిగిందేమో డైరెక్టర్ పాస్ స్థాయి స్ట్రక్చరల్ కమిటీ. కొన్ని పాలసీలు చాలా ముఖ్యమైనటువంటివి C&MD లెవెల్లో జరగాలి. సరే, ఇప్పుడు అన్నీ నేను చెప్పలేను, కానీ C&MD లెవెల్లో ఈ నెల 7 తారీఖున జరిగినటువంటి స్ట్రక్చరల్ కమిటీ సమావేశం అనేది అగ్రిమెంట్కు రిలేటెడ్గా ఉండేటువంటి సమావేశం. తెల్లారి 8 తారీఖున మా బాజీ గారు చెప్పినట్టు JCC సమావేశం, సింగరేణి పరిస్థితి, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రొడక్షన్ వ్యవహారాలు, బొగ్గులో ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మన కొత్త గనులు వ్యవహారము, ఎలా కష్టపడాలి వ్యవహారం అనేది చెప్తారు. అలా అగ్రిమెంట్ ఉన్నది. ఈ నెల 7 తారీఖున జరిగిన దాంట్లో ప్రధానంగా సింగరేణిలో ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ సమస్య అనేటువంటిది ప్రధానంగా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది డైరెక్ట్గా మాఫీ చేసేటువంటి పరిస్థితి ఎవరికి లేదు. ఎందుకు లేదు అని అంటే, ఇవాళ పార్లమెంట్లో బిల్ అయితే తప్ప మొత్తం బొగ్గని కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ బంద్ కాదు. 535 మంది ఎంపీలు బొగ్గుగని కార్మికులకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు అని ముద్ర కొడితే తప్ప అది బంద్ కాదు. అది అవుతుంది ఇప్పుడు అనేటువంటిది కూడా ఎవరన్నా రద్దు చేస్తామంటే కూడా తప్పు. కానీ మనకు కోల్ ఇండియాలో అలవన్సుల పైన పడే ట్యాక్స్ను అక్కడ ఉన్నటువంటి సంస్థలు కడతా ఉన్నాయి. అది కంపల్సరీ మా బొగ్గుగని కార్మికులకు కూడా అది అలవన్సుల పైన పడే ట్యాక్స్ను మేనేజ్మెంటే పేమెంట్ చేయాలని చెప్పేసి ప్రధానమైన డిమాండ్ పెట్టాం. దానిలో 91 కోట్ల రూపాయలు మనకు కనుక అలవన్సుల పైన పడే ట్యాక్స్ను కంపెనీ కడితే ఒక 91 కోటి రూపాయలు సింగరేణి కంపెనీ పేమెంట్ చేయాల్సినటువంటి వాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో సింగరేణి సంస్థ దివాలా పద్ధతిలో పోతూ ఉంది. మన బొగ్గును ఎవరు కొనట్లేదు, అది ఇచ్చే పరిస్థితి లేదు అంటే తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి మా గౌరవ అధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు గారు, C&MD గారు ఇవాళ 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వాలకు ఇస్తున్నారు. ఎటేటో పోతా ఉంది. చెమటొడిచి పనిచేసినటువంటి ఉద్యోగులకు కోల్ ఇండియాలో ఉన్నటువంటిది సింగరేణిలో కూడా అధికారులకు ఉన్నది. దీన్ని ఎట్లా ఇవ్వరు అని చెప్పేసి మాట్లాడితే తప్పకుండా ఇద్దాం. ఎందుకంటే ఆయన కొద్దిగా పొలిటికల్గా కూడా ఆయనకు, ఎందుకంటే C&MD